62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. నమస్తే ఎవ్రీవన్, నేను డాక్టర్ విఠల్ కుమార్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ పీడియాట్రిక్ కేర్ బంజారా హాస్పిటల్స్ నుంచి. పిల్లలు ఇప్పుడు ఎట్లా అంటే అటెన్షన్ కోరుకునే పిల్లలు, మొత్తం అందరూ ఎవరైనా కానీ అటెన్షన్ కోరుకుంటారు. ఆ అటెన్షన్ చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మనం ఒక టీవీ రూపంలో ఇస్తున్నాం వాళ్ళకి. సో వాళ్ళు టీవీకి అన్నది ఎడిక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ స్క్రీన్ టైమింగ్ ఇవి ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే బయట ఎన్విరాన్మెంట్ నుంచి నేర్చుకునే దానికన్నా ఆ టీవీ నుంచి నేర్చుకుంటున్నది ఎక్కువైపోయింది. సో ఆ టీవీ నుంచి నేర్చుకునేది ఏమవుతుంది అంటే ఒక సింగిల్ డైమెన్షనల్ థింగ్ లాగా మారిపోతుంది. ఆ టీవీ ఏం నేర్పుతుంది, ఆ పిల్లలు అది నేర్పుతున్నారు. సో ఈ ఫుడ్ తినేటప్పుడు వేరే ఒక అటెన్షన్స్ లా కాకుండా చిన్నప్పుడు మనల్ని తిప్పి పెట్టే కన్నా ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆ టీవీ అన్నది చూపిస్తూ ఉంటే తొందరగా తినేస్తున్నారు అన్నది పేరెంట్స్ ఒక పాజిటివ్ నోట్ లాగా తయారైంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వర్క్ అవుతుంది కదా అన్న ఉద్దేశం మీద టీవీ చూపిస్తూ పిల్లలకి ఫుడ్ పెడుతున్నారు. కానీ తర్వాత అది ఎంత హానికరం అవుతుంది అంటే సింగిల్ డైమెన్షనల్ కింద ఏమవుతారు అంటే పిల్లలు ఇంకా ఆ టీవీకి ఇచ్చే సమాధానమే వేరే వాళ్ళకు కూడా అదే సమాధానం ఇవ్వడం మొదలు పెడతారు. సో విచ్ విల్ బి లైక్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఇంటలెక్చువల్ డిసెబిలిటీ అన్నది మీరు చూస్తారు. సో హానికరమా కాదా అంటే డెఫినెట్లీ హానికరం. ఇప్పుడు మొబైల్ ఏమైందంటే ఫీజిబిలిటీ ఇంకా బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే గోడ పైన కూర్చోబెట్టి మొబైల్ ఇచ్చేయడం, లేకపోతే ఇంటి మిద్దె మీదకి తీసుకెళ్ళిపోయి మొబైల్ ఇప్పించడం, ఇట్లాగా. సో పిల్లలు ఇంకా ఏంటంటే టీవీ కన్నా ఇంకా దగ్గర సోర్స్తో వాళ్ళు కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తున్నట్టు. మళ్ళీ ఏ పిల్లలైనా ఇప్పుడున్న వాళ్ళలో ఒక ఛానల్ చూసి వావ్ అనే పిల్లలు ఎవరు ఉండరు. ఎలా అంటే స్వైప్ చేస్తూనే ఉంటారు పైకి కిందకి అట్లాగా. ఏ మల్టిపుల్ థింగ్స్ని బేబీ ఒకేసారి చూస్తుంది. సో ఏది అబ్జర్వ్ చేసుకోవాలి, ఏది ఎట్లా తీసుకోవాలి అన్న దాని మీద అస్సలు ఒక అవగాహన లేకుండా పిల్లలు చూస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి వైబ్రెంట్గా ఏదైనా గోలగా కనపడింది, అట్రాక్టివ్గా అనిపించింది అనుకోండి, అది చూస్తారు. తప్ప ఒప్ప అన్నది తెలియదు. కానీ వెన్ దే ఆర్ సీయింగ్ అంటే చాలా దగ్గరగా చూసేది ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ. సో మొబైల్కి ఎడిక్షన్ అవ్వడం అన్నది వేరు, కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ని అది చాలా తొందరగా తీసుకోగలుగుతారు. సో మళ్ళీ చెప్తున్నాను, హానికరమా కాదా అంటే చాలా హానికరమే.